చాలా మంది నీటిలో ప్రయాణం అంటే భయంతో వణికిపోతారు. కానీ నదిలో బోటు ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందంటున్నారు నాగార్జున సాగర్ శ్రీశైలం లాంచ్ కెప్టెన్ దిగంబర్. ఈత రాని వాళ్ళు కూడా లాంచీలో ఎలాంటి భయం లేకుండా ఫుల్ జోష్తో ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ లాంచీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇస్తున్నారు. భారీ అలలు వచ్చినా, వర్షం పడినా, చివరకు ఇంజిన్ ఫెయిల్ అయినా టూరిస్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్న కెప్టెన్ దిగంబర్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం చేస్తున్నాం. ఈ లాంచ్ ప్రయాణంలో మన జర్నీ ఎంత సేఫ్గా ఉంటుంది, అసలు ఈ లాంచ్ ఎట్లా రెడీ అవుతుంది, దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడతారు, మనతో పాటు మాట్లాడేందుకు కెప్టెన్ ఉన్నారు. ఒకసారి కెప్టెన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా నీళ్ళలో ప్రయాణం చేయాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. చాలామంది దీనికి ఎట్లాంటి సేఫ్టీ ఉంటుంది అనేది చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లా ఉంటుంది దీని సేఫ్టీ? అంటే గతంలో జనాలు భయపడడం వాస్తవమే. అంటే మన గోదావరి వాటర్లో అప్పుడు భద్రాచలం ఏరియాలో జరిగినట్టు ఇక్కడ జరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ బోట్ని మనం డబల్ హల్లులు ఉంటాయి, అంటే కట్టమెరన్ టైపు. ఏదైనా సరే మనకి ఎటు సైడ్ ఎక్కువ గాలి వచ్చినా ఏమొచ్చినా సరే కానీ బోటు ఊగినా మనకు మంచి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఈ వాటర్కి అలలు వచ్చినా కానీ, వర్షానికి ఎంత వర్షం వచ్చినా కానీ మనకి ఇబ్బంది లేకుండా బోట్ అయితే ఉంటుంది కదలకుండా. సో దీనికి ఎన్ని ఇంజన్లు ఉంటాయి, ఇది మొత్తం కూడా దీనికి అసలు కాస్ట్ ఎంత ఉంటుంది ఈ లాంచ్కి? ఇలాంటి లాంచ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో? ఫర్దర్గా తెలంగాణలో అంటే చాలా లాంచీలు ఉన్నాయి. ఇది బోర్డు తయారు చేసి మన తెలంగాణ డివైడ్ ఏర్పడిన తర్వాత, ఏపీ నుంచి ఏర్పడిన తర్వాత మనకి ఇది కొత్తగా వైజాగ్ నుంచి సీకాన్ కంపెనీ దగ్గర నుంచి తెలంగాణ టూరిజము ఎండి గారితో సహా మొత్తం వీటిని మంచిగా పరీక్షించి దీనికి సంబంధించిన అంటే అంతకుముందు లెక్క కాకుండా మనకు ఇంజన్ లోపల ఏదైనా అయితే ఎమ్మటే పైనే మనం చూపెట్టుకోవడానికి మనకు 2 హల్లుల్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక ఇంజన్ ఆగిపోయినా కానీ ఒక ఇంజన్ మీద వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇంజన్లు అనేది ట్రబుల్ వచ్చేయడం అనేది ఎటువంటి ఇబ్బంది అనేది మనకు ఉండదు. మన స్పేర్లో బోట్లో ఎమ్మటే మెకానిక్తో సహా, స్విమ్మర్లతో సహా, ఎలక్ట్రీషియన్తో సహా, డ్రైవర్లు, మేనేజర్తో సహా అందరూ అందుబాటులో మనకు ఉంటారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమేమి వాడిర్రు, అదేవిధంగా దీని కాస్ట్ ఎంత ఉంటుంది, జనరల్గా కూడా ఎంతమంది దీంట్లో ప్రయాణించవచ్చు? ఈ కాస్ట్ బోట్ని వచ్చేసి 2 కోట్లు సార్. ప్రయాణం మినిమం 120 నుంచి 150 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది మామూలుగా దీనికి కొత్తగా జీపీఆర్ సిస్టమ్ కూడా పెట్టారు మా వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు. కొత్తగా జీపీఆర్ సిస్టమ్ అంటే బోటు ఎంత దూరం పోతుంది, ఎంత దూరం వస్తుంది అనేది, ఎక్కడైనా ఆగిపోయిందా లేదా అనేది వాళ్ళు హెడ్ ఆఫీస్లో ఉండి కూడా చూస్తూ ఉంటారు సార్. వాళ్ళ సడన్లీగా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక ఇంజన్కి, నెక్స్ట్ ఏంటి అసలు దీని ప్రాసెస్? భయపడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా దీంట్లో? సార్ దీంట్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఒకేసారి 2 ఇంజన్లు ఆగిపోయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎటున్నా బోటు ఒడ్డుకు వెళ్ళి ప్రశాంతంగా ఆగుతుంది తప్పించి బోటు ఇట్లాంటి మునగడాలు కానీ చేయడాలు కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఏదైనా చిన్న టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం దాన్ని ఎమ్మటే సాల్వ్ చేసుకుంటాము, వెళ్ళిపోతాం, స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాము. టోటల్గా మన ప్రయాణమే నాగార్జున సాగర్ టు శ్రీశైలం అయినా, శ్రీశైలం టు నాగార్జున సాగర్ పోయేటప్పుడు 560 అడుగుల నీటికి పైచిలుకుంటేనే మనం ప్రయాణం చేయాలి. సో అంత నీళ్లు ఒకే విధంగా ఒకసారి అలలు వస్తుంటాయి, పెద్ద అలలు వస్తుంటాయి. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎంత సాఫీగా పోయే అవకాశం ఉంటుంది? సార్ ఈ బోటుకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా బోటు చిన్న బోట్లే కాదు సార్, పెద్ద బోట్లు, మన సముద్రంలో నడిచే బోట్లు టైప్ ఇవి. సముద్రంలో ఎట్టి పరిస్థితి ఎంత అలలు వచ్చినా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. ఇక్కడ ఎంత అలలు వచ్చినా కానీ ఈ బోట్ తట్టుకుంటుంది సార్. అంటే మనము ఒకవేళ సడన్లీగా 2 ఇంజన్లు స్ట్రక్ అయినా, అంటే లెఫ్ట్కో రైట్కో ఎక్కడో కాడ ఆగడానికి మనకు ఫెసిలిటీ ఉంటుందా? అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా, లేకపోతే వేరే ఇంజన్లు తీసుకురావడమో, లేకపోతే వేరే లాంచ్ తీసుకురావడమో, ఇమీడియట్లీ రెస్క్యూ టీం రావడం అట్లా ఉంటుందా? సార్ బహుశా 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం అనేది ఉండదు. ఒక ఇంజన్ ఆగిపోయినా ఇంకో ఇంజన్ మీద మనం వెళ్ళిపోయి మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఒకవేళ మీరు అన్నట్టు 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయినా కానీ మనం ఏదైనా ఒక ఒడ్డుకి వెళ్ళిపోతుంది, బోట్ ఎటు గాలి ఉంటే అటు వెళ్ళిపోతుంది తప్పించి మనకు బోటు మునగడాలనేది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సార్. పాల్గొని లాంచ్ అంటారు కదా, ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు దీంట్లో? ఈ లాంచ్కి సంబంధించి ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమి ఉంటాయి దీంట్లో? టెక్నాలజీ అంటే సార్ ఇప్పుడు మనం బోట్లో అయితే మామూలుగా వచ్చే పబ్లిక్ని కానీ మనం లైఫ్ జాకెట్ ఇచ్చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అని తంబోలా గేమ్ ఆడిపిస్తారు. వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికని ఉంటుంది. లాంగ్ జర్నీ కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టకుండా కాసేపు పాటలు పాడిపించడం, జనాలకు డ్యాన్స్ చేయించడాలు కానీ, తంబోలా గేమ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైనా వాళ్ళే మాట్లాడుకొని చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు. అంటే రాక్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అదేవిధంగా మీ స్పీడ్ని అన్నిటిని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు? సార్ ఇది వాటర్ లెవెల్ మినిమం 560 అడుగుల పైన ఉన్నప్పుడు నీకు ఎట్లా పోయినా మనకి ఇబ్బంది అనేది రాళ్ళు గుట్టలు కానీ ఎటువంటి తగలవు. 560 అడుగులు కిందికి వచ్చిన తర్వాత మన టూర్ ప్యాకేజ్ అనేది మా సార్ వాళ్ళతో మాట్లాడి పని చేపిస్తారు. మా సార్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీన్ని ఏమంటారు, ఈ టెక్నాలజీ ఇదేంటి, ఎంత కూడా దీన్ని మనకు అర్థం కావాలంటే సార్ మామూలుగా మన భాష మాట్లాడుకుంటే స్టీరింగ్ టైప్ సార్. ఇది స్టీరింగే. ఇది మనకు ఇంజన్ చూసుకోవడానికి, అంటే ఎంత స్పీడ్లో పోతుంది, ఆయిల్ ప్రెషర్ ఎట్లా ఉంది,
మనకు కూలెంట్ అంటే ఇప్పుడు వాటర్ కూల్ అవుతుంది, వాటర్ టెంపరేచర్ ఉంది కదా కూలెంట్, అది మనకు చూసుకోవడానికి అనేది ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ హీట్ ఎక్కువైనా కానీ ఎమ్మటే మనకు అలారం వస్తే దానికి ఫర్దర్గా ఏమైనా వలలు చుట్టుకున్నా ఏం చుట్టుకున్నా మా వాళ్ళు సిమ్మర్స్ ఉన్నారు, దిగి వలలు కోసి ఆటోమేటిక్గా మళ్ళీ దానికి నెక్స్ట్ రన్నింగ్ పెడుతూనే ఉంటుంది సార్. సో ఇంకో మీటర్ ఇక్కడ ఒకటి ఉన్నది. సేమ్ సార్, 2 ఇంజన్లు, కాకపోతే దీని కలెక్షన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇది మొత్తం రావట్లేదు. 2 ఇంజన్లు రన్నింగ్లో ఉంటాయి. ఇప్పుడు డెప్త్ చూసుకోవడం, ఎంత డెప్త్లో ఉందాం, ఎంత లోతులో ప్రయాణిస్తున్నాం అనేది కూడా మనకి ఇది చూపెడతా ఉంటుంది. దీని ప్రస్తుతానికి మనం ఆన్ చేసుకోలేదు, కింద ఆన్ చేసుకుంటే మొత్తం వస్తుంది. వీటిని ఏమంటారు? ఇది గేరు ఎక్సలేటర్ సార్, ఇది గేరు ఎక్సలేటర్ 2 ఇంజన్లకు 2 గేర్లు 2 ఎక్సలేటర్ 2 ఆన్లోనే ఉంటాయి ఎనీ టైం. మీకు ఎట్లాంటి అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? దీంట్లో మీరు రెగ్యులర్గా పోవాలి, కొన్ని వందల మంది ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి, వాళ్ళని కూడా సేఫ్గా తీసుకుపోవాలి. సార్ అంటే మేము స్టార్టింగ్ కాకినాడలో ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చి జనాలు సేఫ్టీ గురించి చెప్పి మమ్మల్ని జనాల్ని జాగ్రత్త చూసుకోవాలి, బోట్లు ఇంజన్లు ఏమైనా జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళని సేఫ్టీగా సేఫ్టీగా తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ఉంటాం సార్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ మన ప్రయత్నంలో ఇప్పటివరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా మీ జర్నీలో? నాగార్జున సాగర్లో ఎటువంటి బోటు మునగడాలు కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరగడం కానీ చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ముందు రాదని అనుకుంటున్నాను. ఎవరు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క పర్యాటకులను సేఫ్గా తీసుకుపోవడం కోసం మా టీం ఇప్పుడు ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. అదేవిధంగా సేఫ్టీ మెథడ్స్ వీళ్ళు తీసుకోవడంతో పాటు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా లైఫ్ జాకెట్ వేసుకోవడం, అదేవిధంగా ప్రతి ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు అన్ని సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకుపోదామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కెప్టెన్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విజిట్ న్యూస్, నాగార్జున సాగర్.